ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ శుభవార్త. నెలలో ఇక 6 రోజుల పాటు అమలు. త్వరలోనే విద్యార్థులందరికీ కూడా ఇక 6 రోజుల పాటు ప్రత్యేకంగా మెనూనైతే అమలు చేయబోతున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అన్ని సంక్షేమ గురుకుల హాస్టల్స్ విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు శుభవార్త తెలిపింది. సంక్షేమ హాస్టల్స్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం తనిఖీల పేరుతో హాస్టల్స్ బాట పట్టింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి ముఖ్యమంత్రి అలాగే మంత్రులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా హాస్టల్స్ గురుకులాల్లో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి వాళ్లతో కలిసి భోజనాలు చేశారు. హాస్టల్ విద్యార్థులకు పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు అమలవుతున్న డైట్లో పలు మార్పులు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా మెనూ సిద్ధం చేసింది. ప్రభుత్వ హాస్టల్లో ఇప్పటి వరకు ప్రతి ఆదివారం చికెన్ పెడుతున్నారు. అయితే తొలిసారిగా విద్యార్థులకు మటన్ పెట్టబోతున్నారు. ఇకపై లంచ్లో నెలలో 2 సార్లు మటన్ అలాగే 4 సార్లు చికెన్ పెట్టనున్నారు. నాన్ వెజ్ భోజనం పెట్టినప్పుడు సాంబార్ పెరుగు కూడా ఉంటుందంటున్నారు. ఇక నాన్ వెజ్ తినని వారికి ఆ రోజుల్లో మీల్ మేకర్ కర్రీ పెడతారు. నాన్ వెజ్ లేని మిగతా రోజుల్లో లంచ్లో ఉడికించిన గుడ్డు లేదా ఫ్రైడ్ ఎగ్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. సో ఇక నుంచి నెలలో 2 సార్లు మటన్ పెట్టడం, అదేవిధంగా 4 సార్లు చికెన్ కర్రీ అయితే కనుక విద్యార్థులకు పెట్టేలాగైతే మెనూలో మార్పు చేశారు. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం మీల్ మేకర్ కర్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు మెనూలో అయితే కనుక ఉడికించిన కోడిగుడ్డు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.